క్రైమ్ అవేర్నెస్ ఛానల్లో ఇస్తున్నా. వెనకాల అటాచ్ చేశాను కదా. ఈ నెల 5వ తారీఖున ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఆ అమ్మాయి పేరు లక్ష్మీ ప్రియాంక. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామం. ఆ అబ్బాయి పేరు వచ్చేసి గోపి. ఇతను వచ్చేసి ముప్పాల మండలం దమ్మాలపాడు. 5వ తారీఖున లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ తర్వాత పెద్దలు ఒప్పుకుంటారు అనుకున్నారు, కోఆపరేట్ చేస్తారు అనుకున్నారు. అవల దాంతో ఈ పిల్లోడు మేడికొండూరు మండలం పేరేచర్ల రైల్వే ట్రాక్ నిన్న 27వ తారీఖున రైలు కింద కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. బాడీని పోలీసులు ఐడెంటిఫై చేశారు. పోస్ట్ మార్టం జరుగుతుంది. ఇందులో ఆ అమ్మాయికి తెలిసింది. ఈరోజు 28వ తారీఖున ఆ అమ్మాయి వెళ్ళి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. దట్ మీన్స్ నిన్న మొన్న అబ్బాయి నిన్న ఈ అమ్మాయి. ఇప్పుడు నేను అడగదలుచుకున్నాను, చనిపోయిన వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య మహాపాపం. యాజ్ పర్ గరుడ పురాణం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి నరకంలో ఘోరమైన శిక్షలు ఉంటాయి. అండ్ ఆత్మహత్య చేసుకుని ఎవరో కూడా మరల వచ్చే జన్మలో మనిషిగా పుట్టరు. ఇవి ఎవరైతే భ్రమలలో ఉంటూ చనిపోతే మరల వచ్చే జన్మలో పుడతామని చెప్పేసి మగధీర లాంటి సొల్లు సినిమాలు చూసి ఇంకా మీరు ఫూలిష్గా ఉండకండి. అండ్ ఇలా కన్నవాళ్ళు వయసు వచ్చింది, ఒకరినొకరు ఇష్టపడ్డారు, మీకు చెప్పారు, మీరు ఒప్పుకోలేదు, సార్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇక మీరు చేయగలిగింది ఏంటి? పిల్లోడు మంచోడా కాదా, అమ్మాయి మంచిదా కాదా మొత్తం చెక్ చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద నిలబడేలాగా వీరైతే చిన్నదని వ్యాపారం పెట్టించండి, ఉద్యోగం ఇప్పించండి, అన్నీ బాగానే ఉంటే సరే హ్యాపీగా బతకని చెప్పండి. తిడతామో కొడతామో దూరం పెడతామో వేరు పెడతామో చేస్తే ఏమొచ్చింది? ఎప్పుడు ఎవడు ఎలా పోతాడో తెలియనటువంటి ఈ రోజులలో కూడా మేము పెళ్లి చేసుకున్నాము, ప్రేమించుకున్నాము, కలిసిమెలిసి సంతోషం ఉంటాం వాళ్ళు చెప్తే సరే ఎలాగో బతకంటారా అని చెప్పేసి అంటే అయిపోదును. లేదు మీరు ఇప్పుడు బతకడానికి మీ దగ్గర ఏమందరూ ఏంటని అడిగేసి అమ్మాయి సైడుల్లో అబ్బాయి సైడుల్లో ఎంతమంది సాయం చేస్తే అయిపోదును. ప్రేమ పెళ్లి చేసుకున్నారు, వయసు కూడా 20 సంవత్సరాలు దాటినట్టున్నారు ఇద్దరు కూడా. ఇంక వాళ్ళని విడదీయటం వల్ల వాళ్ళకి మిమ్మల్ని కలిపి ఉంచమని చెప్పేసి బెదిరించడం వల్ల ఏం ఉపయోగం అండి మీకైనా? వాళ్ళు చనిపోవటం కన్నా వాళ్ళు దూరం ఉన్నా బెటర్ కదా మీకు. దారుణం అండి. చనిపోయే వాళ్ళది తెలియని చిన్నతనం అమాయకత్వం అండి. పెద్దోళ్ళు మీకేమైందండి? ప్లీజ్ అండి పిల్లల్ని చంపకండి. అండ్ ఒరే నాయన అండ్ ఆ అమ్మాయిలైనా తల్లే, ప్రేమ అంటే కలిసి బతకమే కాదమ్మా. ప్రేమించిన వాళ్ళు ఎక్కడున్నా వారి సుఖాన్ని కోరుకొని సంతోషంగా ఉండటం. దయచేసుకునైనా ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, చచ్చిపోవాలి, దాని మైండ్లోంచి తీసేయండి.